అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీస్ కాంప్లికేషన్స్ ఏంటి అంటారు? ఒకటి కాంప్లికేషన్ ఏంటంటే మనిషి చనిపోవచ్చు దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. రెండోది ఫిట్స్. ఏదైనా మెదడులో కనుక భాగం కనుక చిట్లిపోతే కనుక ట్రామాతో చిట్లిపోయిన భాగం నుంచి ఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో మేమేం చేస్తాం, ప్రతి పేషెంట్కి ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఆయనకు ఫిట్స్ వచ్చినా లేకున్నా ఫిట్స్ మందులు ఇస్తాం. వాటిని కనీసం తను 3 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది. రెండోది, ఒకవేళ ఆ యొక్క దెబ్బ కనుక ఒక ఇంపార్టెంట్ ఏరియాలో, ఉదాహరణకు చెయ్యి కాలు నియంత్రించే ప్లేస్లో వచ్చిందనుకోండి, ఆ చెయ్యి కాలు పడిపోతుంది. అది మళ్ళీ ఇంప్రూవ్ కావాలంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. ఇంటెన్స్ ఫిజియోథెరపీ చేయాలి, స్పీచ్ థెరపీ. ఒకవేళ స్పీచ్ భాగం పోయిందనుకోండి, మాటలు పడిపోతాయి, మాటలు రావు. సో ఆ మాటలు స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అలా చాలా పోస్ట్ ఆపరేటివ్గా ఏంటంటే ఆపరేషన్ అనేది ఓన్లీ టు సేవ్ లైఫ్. మళ్ళీ మనిషి మామూలుగా కావాలంటే ఆయనకు ఫిజియోథెరపీ అవసరము, స్పీచ్ థెరపీ అవసరం. ఒకవేళ పేషెంట్ కనుక ఆపరేషన్ తర్వాత మంచిగా అయ్యాడనుకోండి, వెంటనే అదృష్టం. మనం ఆపరేషన్ చేయడం ఎందుకు అంటే ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడడం. ఇవన్నీ సెకండరీ. మాట్లాడడము, ఆ కాలు చేతులు కదిలించడం, అవన్నీ సెకండరీ ఇష్యూస్. అవన్నీ ఫిజియోథెరపీ ద్వారా, స్పీచ్ థెరపీ ద్వారా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి.